బాహుబలి RRR తో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన సినిమాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఆ క్రేజీ సీక్రెట్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు సినిమా ముచ్చట్లతో బిజీగా ఉండే ఈ దర్శకేంద్రుడు తన కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయి కోసం పడిన పాటలను గుర్తు చేసుకున్నారు. అలాగే ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ తోనే చాలా వరకు సినిమాల్లో సీన్లుగా ఉపయోగిస్తున్నానంటూ రాజమౌళి చెప్పారు. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుపాటి హోస్ట్ గా వ్యవహరించిన ఓటీటీ టాక్ షో ది రానా దగ్గుపాటి షో అమెజాన్ ప్రైమ్ లో ది రానా దగ్గుపాటి షో ఓటీటీ స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఓటీటీ షోలో ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి తన ఇంటర్ లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది. ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు హైదరాబాద్లో. తనంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. మా క్లాస్లో అబ్బాయిలందరికీ తెలుసు ఆ అమ్మాయి అంటే ఇష్టపడుతున్నానని. వాళ్ళు దాన్ని పట్టుకొని ఏడ్పించేవారు అని రాజమౌళి తెలిపారు. నా జీవితం మొత్తంలో ఒక్కసారే ఆమెతో మాట్లాడాను. చాలా కష్టం మీద అడిగాను అని రాజమౌళి అంటే ఏం చెప్పారు అని రానా దగ్గుపాటి అడిగారు. ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగాను అని రాజమౌళి చెప్పారు. దాంతో దగ్గుపాటి రానా ఒక్కసారిగా పగలబడి నవ్వాడు. ట్యూషన్ ఫీజు అడిగారా? భలే మనిషి. సారీ, నేను ఊహించుకుంటున్నానా మీరు ట్యూషన్ ఫీ అడగడం గురించి అని రాజమౌళితో నవ్వుతూనే అన్నాడు రానా. ఆమె ఫ్రంట్ సీట్లో కూర్చుంది. నేను ఇక్కడ ఉన్నా. భారతి ట్యూషన్ ఫీ కట్టావా అని నేను అడిగా. అప్పుడు తను నా వైపు తిరిగి ఒక చూపు చూసింది. అది ఎలా ఉందంటే నేను ఎప్పుడు మాట్లాడతానో అని తను ఎంతో కాలంగా ఎదురు చూసినట్లుగా ఉంది. కానీ నాకు అప్పుడు అది అర్థం కాలేదు. అప్పుడు నాకు అది తెలియదు అని రాజమౌళి చెప్పుకొచ్చారు. నేను ట్యూషన్ ఫీ గురించి అడిగితే చూసి తన మొహంలో చాలా నిరాశ కనిపించింది. ఆమె ఎక్స్ప్రెషన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అవి నా సినిమాల్లోకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. నానిని సమంత చూసే సీన్, ఈగలో నానిని చూసినప్పుడు ఇచ్చే స్మైల్, ఆ ఇమేజెస్ అన్నీ నా మైండ్లోకి వస్తూనే ఉంటాయి అని రాజమౌళి వెల్లడించారు. అది కేవలం ఒక్క నిమిషం జరిగిన సంఘటన కావచ్చు, కానీ జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారుతుంది అంటూ తన ఇంటర్ రోజుల ప్రేమ కథ గురించి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చెప్పిన ఆ మధురమైన జ్ఞాపకం ఏంటి? ఆ ప్రేమ కథ వెనుక అసలు కథ ఏమిటి? ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.